తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్ గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో హిడెన్ కెమెరాస్ వ్యవహారం ఇప్పుడు తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రెడ్డన్న గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, హిడెన్ కెమెరాస్, అసలు ఈ హిడెన్ కెమెరాస్ అంటే ఏంటి? అసలు వీటిని ఎలా కనిపెడతారు? మనం ఒక ట్రయల్ రూమ్లోకి వెళ్ళామంటేనే అలా చూస్తాం కదా చుట్టుపక్కల ఏమైనా కెమెరా ఉందా అంటే, వాటిని అసలు కనిపెట్టడం ఎలా సార్? సాధారణంగా మేము కనిపెట్టాలంటే ఎట్లా? అది నీళ్ళకి ఎట్లా ఆకారం లేదు, ఒక ఆకారం దేంట్లో వేస్తే ఆకారం వస్తానన్నట్టు ఈ స్పై కెమెరాస్ని బటన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, పెన్ను దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, పెన్ క్యాప్ దగ్గర నుంచి మీరు ఈ బల్బ్స్లో, పెన్ స్టాండ్లో, గడియారంలో, అదేవిధంగా ఫ్యాన్ మధ్యలో తిరగకుండా ఉంటుంది కదా పాయింట్, దాంట్లో ఇట్లా అనేక రకాలుగా అమరుస్తున్నారు. ఇప్పుడు స్పై కెమెరాస్ హై వెలాసిటీతో వచ్చాయి. అదే కాకుండా అది సౌండ్ని రికార్డ్ చేస్తుంది, పిక్చర్ని రికార్డ్ చేస్తుంది, హై రెజల్యూషన్స్. అదే కాకుండా మీకు మెగా పిక్చర్స్ ఎక్కువయ్యే కొద్దీ కెమెరా క్లియరెన్స్, క్లారిటీ చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ పెట్టలేరు అని చెప్పొద్దు, ఎక్కడైనా పెడతారు, పెట్టడానికి అవకాశం ఉంది. డోర్ నాబుల దగ్గర నుంచి చాలా దగ్గర పెట్టేదానికి అవకాశం ఉంది. మామూలుగా ఇప్పుడు మధ్యలో రేబానోడ్లో కొత్తగా ఒక గ్లాసెస్ ఇచ్చారు, ఆ 40,000 ఏమో. యూ కెన్ సీ అండ్ రికార్డ్. నువ్వు వేరే వాళ్ళని చూస్తున్నట్టు ఉంటారు, బట్ హిడెన్ కెమెరాస్ ఆర్ దేర్. వాయిస్ దగ్గర నుంచి మొత్తం రికార్డ్ చేయొచ్చు స్పెట్స్లో. సో కాబట్టి ఇక్కడ ఉంటాయి, అక్కడ లేదు అని చెప్పడానికి లేదు. కాకపోతే ఈ స్పై కెమెరాస్ ఎందుకు పెడతారు, ఏ అవసరం? ఇప్పుడు మీరు చెప్పారు, కొందరు వెధవులు సినిమా థియేటర్లో ఫిమేల్స్ ఉంటారు చూడండి, అక్కడ. తర్వాత మాల్స్లో ఎక్స్పెషలీ డ్రెస్ చేంజ్ చేసుకుంటారు కదా, ట్రయల్ రూమ్స్ అక్కడ. ముఖ్యంగా టైలరింగ్ షాపుల్లో ట్రయల్ రూమ్స్లో, మీరు చెప్పు కాలేజీలలో. అదే కాకుండా కొన్ని సందర్భాల్లో రూమ్స్లో కూడా ఏర్పాటు, అంటే ఈ ఓఏ రూమ్స్ లాంటివి ఉన్నాయి కదా, అందులో హడావిడిగా ఉంటారు అందరూ జనాలు. అందువల్ల అక్కడ చాలా సందర్భాల్లో ఈ స్పై కెమెరాస్ని అమర్చి రికార్డింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రికార్డ్ చేసింది ఏం చేస్తారంటే, కొందరు వెధవులు చూసి ఆనందపడడానికి, మరికొందరు డబ్బులకి, మరికొందరు మోటివేట్గా ఒక వ్యక్తిని బ్లాక్మెయిల్ చేయడానికి. సో బ్లాక్మెయిల్ చేసి, నీది ఇది ఉంది, ఏం చేయమంటావు? అమ్మాయిలు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, అబ్బాయిలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చూసాం, ఒక అతనితో స్నేహం పెంచుకొని ఆమె స్నేహంగా ఉంటూ చేస్తూ రికార్డింగ్ చేసి, నాకు ఇంత డబ్బులు ఇస్తావా, లేకపోతే ఇది నీ వైఫ్కి పంపించమంటావా? అట్లాగే అబ్బాయిల్ని, నువ్వు ఇది ఏమిటి, నాకు నీ వైఫ్కి పంపించమంటావా, మీ అత్తమామలకు పంపించమంటావా, లేదు అప్లోడ్ చేయమంటావా? ఇంకా పరాకాష్ఠకు చెందింది ఏమంటే, వీళ్ళు కూడా ఇద్దరు కూడా అప్లోడ్ చేస్తాను. కొంచెం సపోజ్ అబ్బాయి కొంచెం డబ్బులు ఉండి ఏదో పదవిలో ఉన్నాడు, అప్లోడ్ చేస్తానంటే కాళ్ళ బేరానికి రాక తప్పదు. అలాగే అమ్మాయి కొంచెం స్టేటస్, ఓ సినిమా యాక్ట్రెస్ లేదు ఇట్లా ఉంటే, వాళ్ళు 10 మందికి తెలియాలని ఉత్సుకత ఉంటుంది, ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్. కాబట్టి వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. అతి ముఖ్యంగా ఈ మాల్స్లో కానీ, మనకు తెలియని ప్రదేశంలో మనము సపోజ్ బాత్రూమ్స్లో, ఇప్పుడు గర్ల్స్ బాత్రూంలో స్నానానికి వెళ్ళినప్పుడు బట్టలు వేసుకొని చేసేదానికి లేదు, బట్టలు ఇప్పే చేస్తారు. కాబట్టి అన్నీ రికార్డింగ్ చేసి, ఇటువంటివి చాలా ఛానల్స్కి అమ్మేవాళ్ళు ఉన్నారు. అంటే ఈ బ్లూ ఫిల్మ్ ఛానల్స్కి అమ్మేవాళ్ళు ఉన్నారు, మార్ఫింగ్ చేసే వాళ్ళ కోసమని అమ్మేవాళ్ళు ఉన్నారు. అదేవిధంగా నేను ఫలానా అమ్మాయి ఇది రికార్డింగ్ చేసినాను, నీకు ఇస్తానంటే డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. కొందరు పైచాచికత్వంగా చూసి ఆనందం వేసుకోవడానికి డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఈ స్పై కెమెరాలు చాలామంది జీవితాలతో ఆడుకుంటుంది. చాలామంది భయపడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి, ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి, ఆస్తులు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఈ స్పై కెమెరాను గమనించాలి అంటే చాలా జాగ్రత్త అవసరం ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి. అందుకనే ట్రయల్స్ రూమ్కి పోయినప్పుడు ఈ బ్యాండేజ్ తీసుకెళ్తారు, కొత్త ఇది. మీకు ఏదైనా అనుమానం ఉంటే దానిపైన బ్యాండేజ్ వేసేయండి, బ్యాండేజ్ వేసి అక్కడ ట్రయల్ చేసుకోండి అని
ఇప్పుడు లైట్స్ బల్బ్స్లో వస్తున్నాయి. దారుణం ఏమంటే మనం గుర్తించలేము. బల్బ్లో వస్తుంది, ఫ్యాన్లలో, అది అతి ముఖ్యంగా బటన్స్లో చిన్న చిన్న బటన్స్ లాగా ఉంటాయి అందులో. సో కాబట్టి పెన్ స్టాండు, ఎవరైనా కూర్చున్న దగ్గర పెన్ స్టాండు, క్లాక్, ఇది చాలా దారుణం విషయం. అంటే ఎవరు మధ్యలో ఉంటుంది, అది ఎవరు గుర్తుంది. లేకపోతే 6లోనూ 6 ఉంది కదా అక్కడ, అక్కడ 6లో అయితే కింద ఉంటుంది, పెద్ద స్పేస్ ఉంటుంది కాబట్టి అక్కడ. లేకపోతే 9లో అక్కడ చిన్న హోల్ ఉంటుంది, దాంట్లో కెమెరా అమర్చుంటాడు, ఎవరికి గుర్తురాదు, ఎవరికి గుర్తించలేరు దాన్ని. సో ఆ విధంగా ఈ స్పై కెమెరాలను పెట్టి ఇతరుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇది నిజంగా చట్ట ప్రకారం ఇది చర్యలు తీసుకోవచ్చు. వాళ్ళపైన ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ కట్టచ్చు, అరెస్ట్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఏ కాగ్నైజబుల్ అఫెన్స్ ఆల్సో. కాబట్టి ముఖ్యంగా లోపలికి వెళ్ళినప్పుడు ఏదైనా తీసుకెళ్ళి మనకు అనుమానం వస్తే ఏమిటో అది పరిశీలించాలి. ఎస్పెషలీ తెలియని కొత్త రకం వస్తువు ఏదైనా మీకు కనపడితే, ఈ ట్రయల్స్ రూమ్స్లో కానీ బాత్రూమ్స్లో కానీ కనపడితే దాని గురించి క్షుణ్ణంగా చేయాలి, కంప్లైంట్ చేయాలి. ఓఏ రూమ్స్లో కూడా అయితే కొన్ని ఇట్లా అల్మైరాస్కి బటన్స్ పెడుతున్నారు, దానిలలో కూడా స్పై కెమెరాస్ అమర్స్తున్నారు. దరిద్రమైన వ్యవహారం ఏమంటే ఇంతకుముందు వైర్డ్ ఉండేవి, ఇప్పుడు అన్ని వైర్లెస్, హై డెన్సిటీ హై రెజల్యూషన్ ఉండే వైర్లెస్. ఇట్ విల్ బి కనెక్టెడ్ టు ది ల్యాప్టాప్ కనెక్ట్ చేయొచ్చు, మీ ఫోన్ కనెక్ట్ చేయొచ్చు. ఈ ఊర్లో లేకుండా వేరే ఊర్లో ఉన్నా కూడా యూ కెన్ బి రికార్డ్. సో కాబట్టి ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషలీ వల్నరబుల్గా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇటువంటి దానిపైన చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే రికార్డింగ్ చేసి ఎవరినైనా భయపెట్టి భయభ్రాంతులను చేసి వాళ్ళ ద్వారా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజడానికి ఆస్కారం ఉంటుంది. అంటే సార్, ఈ హిడెన్ కెమెరాస్ అనేవి బయట మార్కెట్లో అంటే ఎవరైనా వెళ్ళి కొనుక్కోవచ్చా? అంటే దీనికి లైసెన్స్ కానీ ఇట్లాంటి ఏమీ లేదు, దీనికి లైసెన్స్ లేదు. దరిద్రం ఏమంటే 40-50 ఏళ్ల క్రితం రేడియో పెట్టుకోవాలంటే లైసెన్స్ ఉండేది. ఆ బుక్ ఇచ్చేవాళ్ళు రేడియోకి, ఆ పుస్తకం తీసుకెళ్ళి మీరు పోస్ట్ ఆఫీస్లో పెట్టుకుంటే మీకు రేడియో వస్తుంది. ఆ కాలం నుంచి ఇప్పుడు స్పై కెమెరాస్ ఏమీ లేదు, ఎవరైనా బజార్లో అమ్ముకోవచ్చు. కుప్పలు పోసి పెట్టి ఉంటారు, అమ్ముకుంటారు. దాంట్లో ఒక నియంత్రణ లేదు, ఒక చట్టం లేదు, ఏమి లేదు. స్పై కెమెరా ఎవరైనా ఎక్కడైనా వినియోగించవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. హిడెన్ కెమెరాస్ అంటే చిన్నగా ఉంటాయా సార్? అన్నారు బటన్ అన్నారు, ఇప్పుడు డోర్ నాక్ లో కూడా పెడతారంటున్నారు కదా. నా దగ్గర ఒక పెన్లో ఉండేది ఉంది, కానీ మీరు ముందుగా తీసుకొని వచ్చావు. పెన్లో ముందు బటన్ లాగా ఉంటుంది, క్యాప్కి పైన ఒక హుక్ లాగా ఉంటుంది కదా మనం పెన్ను పెట్టుకోవడానికి. అక్కడ ఒక చిన్నది ఉంటుంది, దట్ కెన్ రికార్డ్. వాయిస్ రికార్డ్ అవుతుంది, ఇది రికార్డ్ అవుతుంది. పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు. చాలా కెమెరాలు ఉన్నాయి. పెన్ స్టాండ్, మీరు సపోజ్ షూస్లో కూడా ముందర పాయింట్స్ వేసి, చిన్నపిల్లల షూస్ ఉన్నాయి కదా, ఆ మధ్య ఎక్కడో తమిళనాడులో అనుకుంటా, చిన్నపిల్లల షూస్లో పక్కన పెట్టి బాగా, అంటే ఆ రూమ్లో రికార్డ్ అయ్యేదానికి పిల్లలు 4-5 రకాల షూస్ అక్కడ పడేసి దాన్ని ఫిక్స్ చేసి పెట్టినారు, రికార్డ్ చేసినారు. ముందర పిల్లలకి ఆ బటన్లుగా అవి నడిస్తే లైట్ లాగా వస్తాయి కదా దాంట్లో నుంచి. సో కాబట్టి హిడెన్ కెమెరాస్ని ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టకూడదు అనే వ్యవహారమే లేదు. టీపాయిల్ దగ్గర నుంచి అన్నిట్లో అది వాయిస్ కూడా రికార్డ్ చేస్తుంది కాబట్టి ఒకవేళ సరిగా ఇది కాకపోయినా వాయిస్ కూడా ఉంటుంది. సో ఆ విధంగా రికార్డింగ్ చేస్తాం. సాధారణంగా ఇప్పుడు మాలాంటి మహిళలు ఎవరైనా సరే ఇప్పుడు ఒక హిడెన్ కెమెరా ఉంది అంటే మేము ఒక అలారం లాగా మాకు ఏమైనా సంకేతాలు ఏమైనా ఉంటాయంటారా ఇక్కడ ఉంది అని కనిపెట్టాలి? లైట్లు ఆర్పేస్తే, మంచి పవర్ఫుల్ కెమెరా అయితే లైట్ వెలుగుతుంది. లైట్ ఆర్పేస్తే అంతకుమించి వేరే ఏం ఉండదు. లైట్ లేకుండా పోతే మనం ఏమి చేయలేము. అంటే డార్క్నెస్ క్రియేట్ చేస్తే యూ విల్ గెట్ ఎ స్మాల్ రే, ఏదో కలర్ వస్తుంది. దట్ ఈస్ ఓన్లీ ది ఇండికేషన్. అంతకుమించి ఏమీ చేయలేము. కాకపోతే చూస్తే తెలుస్తుంది స్పెసిఫిక్గా, గమనించితే. ఇప్పుడు అన్యూజువల్గా ఏదైనా కనపడింది అనుకోండి, అప్పుడు అనుమానించాలి. ముందు చూడాలి వాట్ ఈస్ దేర్ అని. ఇప్పుడు ట్రయల్ రూమ్లో ఏముంటాయి, అంతా ఉంటుంది. ఒక ఎక్సెప్ట్ హుక్స్, తగిలిచ్చే హుక్స్, బట్టలు తగిలిచ్చే హుక్స్, అవి దగ్గర నుంచి చూస్తే మనకు తెలిసిపోతుంది ఆ హుక్స్లో ఏమైనా పెట్టారా ఏమని. అప్పుడే కెమెరాకి మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు జాగ్రత్తగా చూస్తే. ఏముందిలనే ఈ బట్టల సంబరంలో దాన్ని పట్టించుకోకపోతే డెఫినెట్గా రికార్డ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే.